మీ పేరు? శ్రీహరి. శ్రీహరి, ఏం చేస్తుంటావు? ఇక్కడ స్పోకెన్ ఇంగ్లీష్ చేస్తా. ఓకే, సో కొన్ని ఫన్నీ క్వశ్చన్స్ అడుగుతాను, బాగా థింక్ చేసి ఆన్సర్ చెప్పు. ఓకే, అందరూ భయపడే బడి ఏమిటి? అందరూ భయపడే బడి ఏమిటి? అందరూ భయపడే బడి ఆ బడి ఆ బడి. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? బడి బడి చెప్పకలు. నువ్వు చెప్పు, నువ్వు థింక్ చేయి, నేను అడుగుతున్నా. బడి అంటే తెలుసా? స్కూల్. నువ్వు ఏ స్కూల్? నేనా? శ్రీ చైతన్య నారాయణ. శ్రీ చైతన్య నారాయణ. నీ అమ్మ చెత్త నా కొడక, మీ అమ్మ నాని చూశారనుకో నా కొడక రే, నీకు పిల్లను కూడా ఇవ్వరు రే. శ్రీ చైతన్య స్కూల్, నారాయణ స్కూల్, ఒకటి బ్యాచ్. ఒకటి 2 2 3 4 5. భయం అవుతుందా నీకు మరి? ఆ భయం ఏం లేదు, అన్ని ఇచ్చి పడేయడం. ఇచ్చి పడేద్దాం, కుచ్చి పడేద్దాం, ఎవడట్ట మత్తడో చూద్దాం. అన్ని ఇచ్చి పడేస్తావు. టాపర్ అను. నేను అప్పుడు టాపరు, ఇప్పుడు ఏం అంత పట్టించు. అంటే శ్రీ చైతన్యకి వెళ్ళినాక పట్టించుకోవట్లేవా? అంతే, ఎవరిని పట్టించు. మీ సార్స్ మ్యామ్స్ చూస్తే ఎట్లా? చూస్తే నాకేమున్నది. నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. ఎంత మదం. భయం లేదు క్లాస్ లో ఉన్నప్పుడు ఏదైనా. మళ్ళీ క్లాస్ లోకి వెళ్తావు కదా, ఇక్కడ వీడియో చెప్పిన తర్వాత వెళ్తే ఏం చేస్తారు, ఏం దిగుతారు, ఏం దిక్కలేరు. నేను పోతానన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను అన్నయ్య. ఓకే, అందరూ భయపడే బడి ఏంటి? రావట్లేదా? ఓకే, సో ఇప్పుడు వాహనానికి లేని టైర్స్ ఏంటి? రిటైర్. రావట్లేదా? ఏంటా కదా సార్, థింక్ చెయ్యి. శ్రీ చైతన్య చదువుతున్నావు. సరే, ఇప్పుడు నార్మల్ గా నీ ఏజ్ ఎంత? 16. 16. నీ గర్ల్ ఫ్రెండ్ ఉందా? ఎందుకు లేదు? అవన్నీ మనకు సెట్ కావు. దోసాని ఉంది కదా చాలదు. పాస్ట్ లో ఉండేనా? పాస్ట్ లో అవన్నీ ఉన్నాయా? చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. ఓకే, పాస్ట్ లో నువ్వు వ్యాలంటైన్స్ డే సెలబ్రేట్ చేసుకున్నావా? ఎందుకు చేసుకోలేదు? అంటే ఎన్ని రోజులు మాట్లాడలేదు కాబట్టి. ఓ, వన్ సైడ్ లవ్వా? వన్ సైడ్ లవ్ ఎట్లుంటది జనరల్ గా? అంటే వన్ సైడ్ లవ్ బెటరా, ఇద్దరు సైడ్ నుండి బెటరా? వన్ సైడ్ లవ్ బెటర్. ఇద్దరా కన్నుల ముందరా తిరిగే అప్సరసలు ఎందరు ఉన్నా. ఎందుకు? అంటే కేరింగ్ ఉంటది, లవింగ్ ఉంటది, టైం ఇస్తారు, టైం ఇవ్వడం. అంటే వన్ సైడ్ నీ నుండి ఉండేనా, అమ్మాయి సైడ్ నుండా? నేను 8th లో ఉన్నప్పుడు వన్ సైడ్ ఉండే, 9th లో ఉన్నప్పుడు అంటే లాక్డౌన్ లో అప్పుడు. అయితే 9th లో ఉన్నప్పుడు మళ్ళీ తను 2 సైడ్ నుంచి చేస్తూ ఉంటే, ఇప్పుడు ఏమైందో తను మాట్లాడతాడు. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? సరిగా అంత మాట్లాడలేదు. లాక్డౌన్ లో అందరు ఏదేదో సాధిస్తుంటే నువ్వు ప్రేమను సాధించినావు. ఓకే, సో ఇప్పుడు నువ్వు సింగిల్ కదా, పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? ఎవరైనా కపుల్ నీ ముందు నుండి పాస్ అవుతా నీకేమనిపిస్తుంది? వీళ్ళ జీవితంలో బాగుపడారని. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. మరి నువ్వు లవ్ చేసేటప్పుడు వేరే అప్పుడు ఉండే కానీ ఇప్పుడు వదిలేసిన. అవన్నీ పోయిన సంవత్సరం, ఈ సంవత్సరం కాదు. అవన్నీ మస్తు షేడ్స్ ఉన్నాయరా నీలా. అబ్బో కమలాసన్. సరే, మీరే ఫ్రెండ్స్ అట్లా బయటికి వెళ్ళినప్పుడు కపుల్ కనిపిస్తే ఏం చేస్తారు? గెలుకుతాం. గెలుకుతారా? ఓకే, సరే, నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? నా బెస్ట్ ఫ్రెండ్ నాకు ఎవరు లేరు. దోస్తానా జాలన్నావు ఇందాకనే. అంటే అది అంటే కానీ ఆన్లైన్ లేకుండా అప్పుడు అవసరం కొన్నప్పుడు వస్తారు, అవసరం లేనప్పుడు. అంటే ఆన్లైన్ లో అబ్బాయిలా అమ్మాయిలా పరిచయం అయింది? ఎక్కువ అంటే అబ్బాయిలు ఎవరు. సరే, ఇప్పుడు ఆన్లైన్ లో నువ్వు ఎవరైనా స్ట్రేంజర్ అమ్మాయిని ట్రై చేయడానికి ట్రై చేసినా?
అంటే ఆమెకు మెసేజ్ ఎప్పుడు చేయలేదా? ఎందుకు నేను చూస్తుంటే చేసినట్టే అనిపిస్తున్నావు. అందరికి అట్లా అనిపిస్తా. అందరంటే ఎవరెవరు అన్నారు నిన్ను ఇట్లా? అర్థం కదా. అంటే అందరూ అట్లే అనిపిస్తుంది అంటున్నావు కదా, ఎవరెవరు అన్నారు నిన్ను ఇట్లా? నువ్వు పులిహోర రాజా అని, నువ్వు పులిహోర రాజా అని. చాలా మా ఫ్రెండ్స్ గ్యాంగ్ అంతా అంటే అన్ని వేసి ఉంటావు. మా అన్న సరే, ఇప్పుడు నీకే ఒక గర్ల్ ఫ్రెండ్ వస్తే ఎట్లుండాలి అమ్మాయి? నువ్వేం ఎక్స్పెక్ట్ చేస్తావు అమ్మాయి నుండి? చెప్పు, ఏదో ఏదో ఒక్కటి చెప్పు. కేరింగ్ ఉండాలా, మంచి ప్రేమ ఉండాలి, ఎవరితో మాట్లాడదు నాతో ఎక్కువ ఉండాలా, నా బాధలు అర్థం చేసుకోవాలా, నీ బొందరా నీ బొంద. అన్ని బాధలు ఏమున్నాయి రా నీకు ఇప్పుడే? మనం చెప్పుకున్నాం చెప్పుకుంటే ఒక్కరి మనల్ని అయితే ఎవరెక్కడ నా కోసం ఒక్కటి చెప్పు, సీక్రెట్ చిన్న బాధ చెప్పే బాధ ఒకటి చెప్పు. ఏం బాధ అంటే ఎట్లాంటి బాధలు నీకు ఈ ఏజ్కే? నాకా ఇప్పుడు నేను ఎంజాయ్ చేసే టైంలో నేను ఇప్పుడు కష్టపడుతున్నాను అనమాట మా ఫ్యామిలీ కోసం. ఓకే, వెరీ గుడ్. సో అందుకే నువ్వు ఫిక్స్ అయినావు ఈ లవ్ గివ్ వద్దు, మనం మంచిగా సెటిల్ అవ్వాలి అని. నువ్వు వేరయ్యా, నువ్వు ఇప్పటి నుండి ఇంకా నువ్వు ఫ్యూచర్ లో కమిట్ అయితే పట్టించుకోవాలి. ఆ పిల్ల ముందే ఏం తెలియదు అంటే నిన్ను వదిలేసిపోతుంది. వచ్చినప్పుడు చూసుకుందాం, అన్ని ప్రిపేర్ అవుతావు. శ్రీ చైతన్య పిల్లలు ఇట్లున్నారు. ఓకే, సో ఇంతకు ముందు నేను అడిగిన ఫన్నీ క్వశ్చన్స్ కి ఆన్సర్ వచ్చిందా? అసలు క్వశ్చన్ గుర్తుందా నీకు? క్వశ్చన్ చెప్పు. భయపడే బడి, వాహనాలకి టైర్స్ లేదు, ఏంటి చెప్పు. భయపడే బడి నీ శ్రీ చైతన్య కాదు, నారాయణ కాదు, చేతబడి. ఓకే, ఇంకోటి టైర్లు అంటే చెప్పానా? సెట్ టైర్. Yeah, okay, thank you. It's a crazy, 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 crazy feeling. It's a crazy, 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 crazy